హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బీబీ ఉత్సవం షో ఎంతో గ్రాండ్గా ఆదివారం రోజు జరిగింది. ఎంతో మంది పర్ఫార్మెన్సెస్తో అలరించింది. కానీ ఈ షో పూర్తయిన తర్వాత సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తుంది. కళ్యాణ్ తనుజ మూమెంట్స్ అన్నీ ఏవి, అసలు వాళ్ళ సీన్స్ ఎందుకు లేపేశారు ఎడిటింగ్లో అని ఒకటే పాయింట్తో అంతా రచ్చ జరుగుతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఎడిటర్ గారి కత్తికి చాలా ముఖ్యమైన సీన్స్ బలైపోయినాయి. స్క్రీన్ మీద మనం చూసింది కేవలం ఒక ముక్క మాత్రమే. కానీ అసలు షూటింగ్లో అక్కడ ఏకంగా చాలా నిమిషాల పాటు జరిగిన కళ్యాణ్ తనుజ మధ్యలో డిస్కషన్స్, వాళ్ళ మధ్యలో జరిగిన సందడి టోటల్గా కట్ చేసేశారు. కళ్యాణ్ వాచ్ ఎన్ని వేలకు అమ్ముడుపోయింది, తనుజ ఇచ్చిన ఆ ఎమోషనల్ స్పీచ్ ఏంటి, హీరో నిఖిల్ తనుజ గురించి కళ్యాణ్ గురించి చెప్పిన ఆ స్పెషల్ విషయాలేంటి, ఇలాంటి ఎన్నో అన్సీన్ అప్డేట్స్ మరియు షోలో మనకు చూపించని అసలు నిజాలని ఈరోజు మనం టాకీస్ టుడే ఎక్స్క్లూజివ్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బీబీ ఉత్సవం షో స్టార్టింగ్ లో సెలబ్రిటీస్ అందరు లోపలికి వచ్చిన తర్వాత కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు తనుజ కళ్యాణ్కి హాయ్ చెప్పింది. ఆ సీన్ ని మెయిన్ ఎపిసోడ్ లో లేపేశారు. ఆ తర్వాత ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కంటే ముందే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకున్నారు ఇద్దరు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య కొన్ని క్యూట్ మూమెంట్స్ కూడా జరిగినాయి. అవి కూడా ఎపిసోడ్ లో లేపేశారు. ఈవెంట్లో కళ్యాణ్ డల్గా ఉన్నట్టు చూపించారు. అది యాక్చువల్గా అక్కడ కళ్యాణ్ డల్గా లేడు, కంప్లీట్గా ఎడిటింగ్ మిస్టేక్ అయ్యేది. నిజానికి ఒక సీన్లో కళ్యాణ్ తన కళ్ళతో తనుజాని పిలుస్తాడు తన దగ్గరికి రమ్మని. అప్పుడు తనుజ వెంటనే వెళ్తుంది. అక్కడ యాక్చువల్గా తనుజ ముందే వెళ్ళాలనుకుంటుంది, కానీ కళ్యాణ్ పిలవగానే వెళ్ళిపోతుంది. కానీ అక్కడ జరిగిన ఆ ఐ కన్వర్జేషన్ని కట్ చేసేసి అక్కడేదో మిస్ అండర్స్టాండింగ్ జరిగిందేమో అన్నట్టుగా మనకి షోలో చూపించారు. ఆ తర్వాత కోర్ట్ రూమ్ టాస్క్ ఉంది కదా, అక్కడ ప్రియా అలాగే ఇమాన్యువల్ ఇద్దరు కలిసి కళ్యాణ్ తనుజ గురించి ఏదో ఇండైరెక్ట్ గా కామెంట్ చేస్తారు. ఆ క్లిప్ ని కూడా లేపేసి ఇమాన్యువల్ క్లిప్ ని అక్కడ ఇంకేదో క్లిప్ తో కలిపి యాడ్ చేశారు. తర్వాత ఒక సీన్ లో ఆక్షన్ జరిగింది కదా, ఆక్షన్ అప్పుడు 75,000కి మాధురి గారు కళ్యాణ్ కి ఇచ్చినప్పుడు కళ్యాణ్ ఆ మనీని ఆర్ఫనేజ్ కి డొనేట్ చేస్తానని చెప్తాడు. తర్వాత ఇమీడియట్ గా తనుజ కూడా నేను కూడా అందులో సగం అమౌంట్ ఇస్తానని చెప్తుంది. ఈ మంచి విషయాన్ని ఎపిసోడ్ లో చూపిస్తే ఇద్దరి మధ్య ఇంకొంచెం పాజిటివిటీ పెరిగేది, కానీ లేపేశారు. ఆ తర్వాత ఇద్దరు ఫోన్స్ చెక్ చేయమని డేరిస్తే వాళ్ళు కొంచెం సిగ్గుపడి మేము చూపించామని నవ్వుతూ చెప్తారు. ఈ క్యూట్ మూమెంట్స్ అన్ని లేపేశారు. సో ఆక్షన్లో కళ్యాణ్ తనుజనే కాకుండా ఇమాన్యువల్ కూడా ఒక 25,000 వరకు ఇచ్చాడు. ఇదంతా ఆర్ఫనేజెస్ కి డొనేట్ చేస్తామని షోలోనే చెప్పారు. ఇంత మంచి ఇంపార్టెంట్ మూమెంట్ ని కూడా లేపేశారు. ఆ తర్వాత శ్రీముఖి గారికి అట్లాగే తనుజకి అక్కడ కొంత ఫన్ జరిగింది. శ్రీముఖి గారు అడుగుతారు, నా కళ్యాణ్ గురించి ఎక్కువ తెలుసా, నీకు తెలుసా అని అడిగినప్పుడు కళ్యాణ్ వచ్చేసి మధ్యలో తనుజాకే తెలుసా అని నవ్వుతూ చెప్తాడు. అప్పుడు తనుజ కొంచెం ఒకసారి కోపంగా చూసి ఆ తర్వాత మళ్ళీ ప్రియాతో కలిసి కళ్యాణ్ని కొట్టడం లాంటి క్యూట్ మూమెంట్స్ జరిగాయి అక్కడ చాలా వరకు. సో ఇలాంటి మంచి మంచి క్యూట్ మూమెంట్స్, మంచి మెమరీస్ ఉన్న మూమెంట్స్ షోలో లేపేశారు. హీరో నిఖిల్ గెస్ట్ గా వచ్చాడు కదా ఈవెంట్ లో. హీరో నిఖిల్ కళ్యాణ్ గురించి అట్లాగే తనుజ గురించి చాలా బాగా మాట్లాడాడు. తను కళ్యాణ్ అయితే చాలా బాగా అప్రిషియేట్ చేశాడు. తనుజ గురించి చెప్తున్నప్పుడు నిఖిల్ గారు తనుజతో మా మదర్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్తారు. ఇది చాలా మంచి అప్రిషియేషన్ ఇద్దరికి కూడా, కానీ ఇది కూడా ఎపిసోడ్ లో లేపేశారు. ఆ తర్వాత కళ్యాణ్ తనుజకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు. ఫస్ట్ డైరీ ఇచ్చాడు. డైరీ ఏంటంటే కళ్యాణ్ తనుజ మూమెంట్స్ ఆ మంచి డైరీలో ఉండాలి అని, ఆ మెమరీస్ లాగా. ఆ తర్వాత ఒక కాఫీ కప్ ఇచ్చాడు. తన డే ఒక మంచి కాఫీతో మొదలవ్వాలని. మీ అందరికీ తెలుసు తనుజకి కాఫీ అంటే ఎంత ఇష్టం, బిగ్ బాస్ లో మనం చూసాం. అంతేకాకుండా తనుజకి ఎవరైనా గిఫ్ట్స్ ప్రెజెంట్ చేస్తే అందులో ఎక్కువ మంది కాఫీ కప్పే ఇస్తారు. తనకు అంత ఇష్టం అది. ఆ తర్వాత బిగ్ బాస్ ఒకసారి చెప్పినట్టు నీకు జీప్ గిఫ్ట్ గా ఇస్తానని అది జీప్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇదంతా ఎపిసోడ్ లో మనకు అసలు చూపించలేదు. ఈ గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత తనుజ కొంచెం ఎమోషనల్ గా అక్కడ చాలా వరకు మాట్లాడింది. బయట ఏం జరుగుతున్నా, ఎవరేం మాట్లాడినా, ఎంత చెప్పినా కళ్యాణ్ ఎప్పుడన్నా ప్రాబ్లంలో ఉంటే ఖచ్చితంగా నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను అని ఒక మంచి స్పీచ్ ఇచ్చింది. చాలా ఎమోషనల్ అయ్యింది. ఇది విన్న తర్వాత కళ్యాణ్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇదంతా మనకు చూపించకుండా దీని తర్వాత జరిగింది చూపించారు. అక్కడే ఆ ఎపిసోడ్ లో వాళ్ళంతా కొంచెం డల్ గా కనిపిస్తారు. ఆ తర్వాత తనుజ తన ఇంటి నుండి వంట చేసుకుని తెచ్చి కళ్యాణ్కి కూడా పెట్టింది. ఇద్దరు కలిసి తిన్నారు కూడా. అది మనకి ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేయలేదు. తనుజ ఒక పోస్ట్ పెట్టింది కదా, బ్లూ కలర్ కాఫీ కప్పు, అది కళ్యాణ్ ఇచ్చిన గిఫ్టే. కోర్టు టాస్క్ అప్పుడు కళ్యాణ్ బోల్లో నించోమన్నారు కదా, అప్పుడు యాక్చువల్గా కళ్యాణ్ నేను నిన్ను కూడా పిలుస్తాను తనుజ అని కళ్యాణ్ అంటాడు. లైవ్ లో నిజానికి తనుజ కూడా ఆ బోన్లో నించోబెట్టి అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు. బిగ్ బాస్ హౌస్ లో నాతో బాగా క్లోజ్ గా ఉన్నావు, కానీ బయటకు వచ్చిన తర్వాత నన్ను ఎందుకు దూరం పెట్టావని మాధురి గారు తనుజ గారిని అడుగుతారు. తనుజ గారు నేను అలా లేను, నేను బయటకు వచ్చా కూడా మీతో క్లోజ్ గా ఉన్నాను, కావాలంటే ఆడియన్స్ ని అడగండి అని చెప్తుంది. ఆడియన్స్ 100% తనుజ కరెక్ట్ అని ఇస్తారు. ఈ డిస్కషన్ మొత్తం
ఎపిసోడ్ లో లేపేశారు. కళ్యాణ్ కేవలం తనుజాకి మాత్రమే కాదు తన ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్స్ ఇచ్చాడు. ప్రియాకి ఒక షట్టర్ ఇచ్చాడు, అది ఫోటోగ్రఫీ రిలేటెడ్. తర్వాత శ్రీజాకి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు. తనుజాకి కాఫీ కప్పు, టాయ్ జీపు, డైరీ ఇచ్చాడు. ఇది కళ్యాణ్కి తన కంటెస్టెంట్స్ ఫ్రెండ్స్ కి మధ్యలో ఉన్న మంచి బాండ్ ని ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఇదంతా ఎపిసోడ్ లో లేపేశారు కూడా. ఇమ్మాన్యుల్ అలాగే దివ్య కలిసి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఒక ఫుల్ సాంగ్ కి డాన్స్ చేశారు. కానీ ఎపిసోడ్ లో చాలా తక్కువ సేపు, కొంచెం సేపు మాత్రమే చూపించారు. వాళ్ళు వేసే స్టెప్స్ కి అక్కడ మాధురి గారు అట్లాగే మిగతా కంటెస్టెంట్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అదంతా మనకి లైవ్ లో జరిగింది, ఇక్కడ ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేయలేదు. షోలో ఇమ్మాన్యుల్ వాళ్ళ మదర్ వచ్చారు కదా, ఒక సిచ్యువేషన్ లో ఆవిడ ఎమోషనల్ అవుతారు. అప్పుడు కళ్యాణ్ వెళ్ళి వాళ్ళ మదర్ ని ఓదారుస్తాడు. మేమిద్దరంలో ఎవరు గెలిచినా ఇక్కడ ఇద్దరంటే డెమాన్ పవన్ అట్లాగే కళ్యాణ్ అంటాడు కదా మన ఇమాన్యుల్, నా తమ్ముడు జెమ్స్ అని వీళ్ళిద్దరే. సో డెమాన్ గాని నేను గాని గెలిచినా అన్న ఇమాన్యుల్ గెలిచినట్టే, నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే, బాధపడకండి అని చెప్తాడు. ఇది కళ్యాణ్ బిహేవియర్. దీని వల్లే కళ్యాణ్ షోలో విన్నర్ అయ్యాడు బిగ్ బాస్ సీజన్ 9. ఇది ఇంకొకసారి నిజమవుతుంది. సో ఇదంతా ఎపిసోడ్ లో ఎందుకు టెలికాస్ట్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. ఈ ఎమోషనల్ అనే సిచ్యువేషన్ లోనే భరణి గారు మాట్లాడతారు మన ఇమాన్యుల్ గురించి. 360 డిగ్రీస్ ప్లేయర్ అని చెప్తారు ఇమాన్యుల్. యాక్చువల్గా గేమ్ బాగా ఆడితేనో లేదా ఇంకేదైనా చేస్తేనో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిపోతారు, లేదా బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనుకుంటే చాలా మంది నేను వచ్చి టాస్క్లు ఆడేస్తాను, నేను వచ్చి అది గెలిచేస్తాను ఇది గెలిచేస్తానని విన్నర్ అయిపోతారు. కానీ అది కాదు. ఇక్కడ ఆడియన్స్ మనసులు ఎవరు గెలుస్తారు, ఆడియన్స్కి ఎవరు నచ్చుతారు, వాళ్ళు విన్నర్ అవుతారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. షోలో అది మిస్ అయ్యారు. ఒక కామన్ మ్యాన్ గెలిచాడని వీళ్ళు ఏమైనా ఈర్షపడుతున్నారా, జీర్ణించుకోలేకపోతున్నారా అనే పాయింట్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. నాకు అదొకటే అర్థం కాలేదు. కళ్యాణ్ గెలిచింది తన బిహేవియర్ వల్ల, తన గేమ్స్ కూడా బాగా ఆడాడు, తన అందరితో ఎలా ఉన్నాడు అనే సిచ్యువేషన్లో ఆడియన్స్ బాగా నచ్చి ఆడియన్స్ కళ్యాణ్ ని గెలిపించారు. సో ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్స్ 1 by 1 ఇవి వాళ్ళు బీబీ ఉత్సవంలో షోలో టెలికాస్ట్ చేయలేదు, బట్ లైవ్ లో జరిగినాయి. ఇందులో ఏ మూమెంట్ లైవ్ లో ఉంటే టీవీలో టెలికాస్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది అని మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. స్టార్మా యాక్చువల్గా తనుజాని కళ్యాణ్ని టీఆర్పీగా చూస్తున్నారు. సో ఈ మూమెంట్స్ పెట్టినా కూడా వాళ్ళకి అనుకున్న టీఆర్పీ వస్తుంది. కానీ ఎందుకు తీసేశారు, బయట నిజంగా ఏం జరుగుతుంది, ఏంట నెగిటివిటీ అనేది నాకైతే ఇంకా ఏం అర్థం కాలేదు. వాళ్ళు ఈ మూమెంట్స్ షోలో పెట్టకపోవడానికి కారణాలు అయితే నాకు అసలు అర్థం కాలేదు. ఉండుంటే మాత్రం ఫ్యాన్స్ ఎవరైతే మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ బిగ్ బాస్ అయిపోయి చాలా రోజులు అయిపోతుంది, వాళ్ళు అసలు కనిపించడం లేదు. సో వాళ్ళు కనిపించిన ఒక మంచి ఈవెంట్లో కూడా జరిగిన మూమెంట్స్ తీసేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. సో నాకైతే ఇది కరెక్ట్ కాదనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక కళ్యాణ్ తనుజ లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ బేబీ జోడీ 2కి అయితే రాబోతున్నాడు. అది కూడా వచ్చే వారం టెలికాస్ట్ అవుతుంది. అయితే యాక్చువల్గా కళ్యాణ్ ఒక స్పెషల్ గెస్ట్గా వస్తున్నాడా లేదన్నా జోడీతో వస్తున్నాడా అనేది క్లారిటీ లేదు. బట్ అయితే కన్ఫామ్గా వస్తున్నాడు. షూట్ కూడా జరిగింది. దీని తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో వస్తుంది. అది ఓన్లీ ఫర్ కపుల్ షో. వీళ్ళు రియల్ జోడీ కాదు కాబట్టి కళ్యాణ్ తనుజ కనిపించే అవకాశం చాలా తక్కువ. దాని తర్వాత ది రోడీష్ అనే షో ఉంది. దాంట్లో ఖచ్చితంగా ఇద్దరు కనిపిస్తారు. వాళ్ళిద్దరు ఒక టీమ్ లీడర్స్గా వ్యవహరించబోతున్నారు. వీళ్ళిద్దరికి ఒక టీం ఇస్తారు. ఇందులో ఉన్న పార్టిసిపెంట్స్ అప్కమింగ్ బిగ్ బాస్ సీజన్ 10కి సెలెక్ట్ అవుతారు. సో వీళ్ళిద్దరు జడ్జెస్ ఆర్ టీమ్మేట్స్గా కనిపించబోతున్నారు, ఇద్దరికి సపరేట్ టీంతో. దీని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 ఉండబోతుంది. దీంట్లో కనిపిస్తారో లేదా అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ రాబోతుంది. సో ఈ షోస్ లో కాకుండా కళ్యాణ్ తనుజ ఇద్దరు బయట చాలా షాప్ ఓపెనింగ్స్ లో కనిపిస్తున్నారు. తనుజ కూడా చాలా షాప్ ఓపెనింగ్స్ కనిపిస్తుంది. కళ్యాణ్ చాలా ప్రమోషన్స్ చేస్తున్నాడు, ఫ్యాన్స్ తో ఫోటోలు దిగుతున్నారు, అట్లాగే ఫ్యాన్స్ గిఫ్ట్స్ ఇస్తున్నారు తనుజకి కళ్యాణ్కి ఇద్దరికి. చాలా బాగా ఫ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి వాళ్ళకి బయట. అలాగే తనుజ హఠ అనే ఒక మూవీలో లీడ్ రోల్లో యాక్ట్ చేస్తుంది. కొన్ని సీరియల్స్ కూడా డిస్కషన్లో ఉన్నాయి. కళ్యాణ్ ప్రమోషన్స్, షాప్ ఓపెనింగ్స్ అట్లాగే మూవీ సిట్టింగ్స్ తో బిజీగా ఉన్నాడు. షోకి హోస్ట్ కింగ్ నాగార్జున గారు కూడా వచ్చారు. బట్ యాక్చువల్గా వీళ్ళు ఉన్నప్పుడు నాగార్జున గారు ఉన్నప్పుడు రెండు సిచ్యువేషన్స్ వేరు. నాగార్జున గారు ఒక రోజు ముందే వచ్చారు. ఆయన పార్ట్ షూట్ ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మన కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. వాళ్ళ పార్ట్ షూట్ ఆ రోజు తీశారు. సో ఈ రెండింటిని మిక్స్ చేసి ఎడిటింగ్ లో నాగార్జున గారు అక్కడే వాళ్ళతో ఉన్నట్టుగా మనకి టెలికాస్ట్ లో చూపించారు. బీబీ ఉత్సవం షో టీవీలో చూడడం వాళ్ళు ఎక్కడ చూడాలని అడుగుతున్నారు. సో జియో హాట్స్టార్ లో అది ఉంది, కానీ అది ఫ్రీ కాదు. మనం 1 month సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే అది మనం చూడగలుగుతాం. కొన్ని రోజులు వెయిట్ చేస్తే అప్పుడు ఫ్రీ వర్షన్ కింద వదిలేస్తారు. ప్రస్తుతానికైతే మనం డబ్బులు కడితేనే 1 month ప్లాన్ తీసుకుంటేనే మనం చూడగలుగుతాం బీబీ ఉత్సవం జియో హాట్స్టార్ లో. సో విన్నారు కదా, ఇది బీబీ ఉత్సవం అక్కడ ఎడిటింగ్ లో లేపేసిన ఇన్సిడెంట్స్. సో మీరు ఏది మిస్ అయ్యారు అనుకుంటున్నారు? మీకు బీబీ ఉత్సవం షోలో టెలికాస్ట్ చేసినవి ఏవి బాగా నచ్చినాయి? తనుజ కళ్యాణ్ విషయంలో మీకు ఏ ఇన్సిడెంట్ బాగా నచ్చింది? అట్లాగే మిస్ చేసిన ఈవెంట్స్ లో ఏది ఆ షోలో ఉండుంటే మీకు బాగుండేది అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. తనుజ ఫ్యాన్స్ అంతా తనుజాని, కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కళ్యాణ్ అని,
ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ అయితే కళ్యాణ్ తనుజ అని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అందరు కలిపి వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో కొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది. కళ్యాణ్కి రిలేటెడ్గా అట్లాగే తనుజకి రిలేటెడ్గా ఏ కొత్త అప్డేట్ వచ్చినా నేను వీడియో చేసి అప్డేట్ చేస్తాను. ప్రతి అప్డేట్ను మీరు మిస్ కాకుండా నేను చూస్తాను. సో ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీలైతే వీడియోకి ఒక లైక్ చేయండి. మళ్ళీ తనుజ కళ్యాణ్ రిలేటెడ్ ఇంకొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.